ఈ రామవరం గ్రామం మా గ్రామంలో క్షుద్ర పూజలు అనేవి చేస్తున్నారండి. మరి మాకు పక్క ఊరి నుంచి ఒక 10-15 మంది లాగా ఇక్కడికి వచ్చి మా గ్రామంలో ఒక 10 మందికి గ్రామస్తుల్ని సహకరించడంతో వాళ్ళు ఇక్కడ మా ఊరికి సొరబడి మరి ఇక్కడ మాకు క్షుద్ర పూజలు చేసి భూమిలో ఉన్న గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు అనేది మొదలు పెట్టారండి. మరి ఈ తవ్వకాలు అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మాకు మొన్న మంగళవారం నైట్ తవ్వడం అనేది తవ్వుతా ఉండగా మాకు చేనుగల్ల రైతు చింతలో ఉన్న ఆయన చూసి ఉన్నారండి. చూడగానే మాకు వాళ్ళతో పాటు మిగతా కొంతమంది రైతులు కలిపి వచ్చి నా దగ్గరికి సమాచారం అందివ్వడం జరిగింది. ఈ సమాచారం అందివ్వడం వెంటనే మేము వచ్చి ఎక్కడైతే తవ్వకాలు అవినాయో అక్కడ పరిశీలించామండి. పరిశీలించి చూడగా అక్కడ మేకపోతులు, కోళ్లు అవి బలివ్వటం అంటే జరిగిందండి. అవన్నీ మేము చూసి ఉన్నాము. నిమ్మకాయలు, పసుపు, కుంకాలు, మిగతా పూజ సామాగ్రి అన్నీ ఉన్నాయి. అవి చూసి వెంటనే మాకు భయాందోళన కలిగింది. కలగడంతో గ్రామస్తులు, పెద్దలు మేమంతా కలిపి స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చాము. మరి దీని గురించి ఈ చర్యలు ఈ రోజున మేకపోతే కోళ్లు బలిచ్చిన వాళ్ళు రేపొద్దున నరబలి కూడా ఇస్తారనే ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ భయాందోళనతో నిద్రాహారాలు లేకుండా రాత్రులు కూడా అలా నిలబడి కాపలా నిద్ర లేకుండా చూస్తా ఉన్నారండి. మరి ఇంత భయాందోళన మా గ్రామంలో ఏర్పడినందున వల్ల పోలీస్ అధికారులు దీనికి పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇలాగా నా పేరు చింతలయ్య అండి. ఈ రామవరం గ్రామం అండి. మా చేలోన గుత్త నీళ్ళు తవ్వడానికి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు మంగళవారం నైట్ సాయంత్రం వచ్చారండి. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారని అడిగానండి. అడిగిన తర్వాత ఉన్న 20 మంది జనాల్లో ఫరారు అయిపోయారండి. అందులో మా ఊరు ఒక అతను ఉంటే అతనికి ఎందుకు వచ్చారంటే ఇలాగని చెప్పారండి. చెప్తే వెంటనే గ్రామానికి తెలపడతానని వెళ్ళిపోయేటప్పటికి వచ్చేసారండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత భయపడి మళ్ళీ తవ్వుకొని వెళ్ళిపోయారండి. నైట్ 12 గంటలకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత రుద్ర పూజలు చేశారండి. చేసిన తర్వాత మేకలను, కోళ్ళు తీసుకొచ్చి బలి ఇచ్చి తీసుకుపోయారండి. పోయిన తర్వాత రేపు పొద్దున్న పిల్లలు, చిన్న పిల్లలు తిరుగుతుంటారండి రహదారిలో. మరి నరబలి గట్ట కోరుతుందని భయం వేసి నైట్ పడుకుంటా లేదండి. మేము గత 30 సంవత్సరాల నుండి చేను మకం అండి. ఇందులోనే ఉంటున్నామండి. ఈ చేలోనే ఏమన్నా ఇప్పుడు దాంట్లో ఉన్న శక్తులటి మాకు ఏమైనా చేస్తాయని భయపడతాయని మేము భయపడుతున్నామండి. అందుకని గ్రామ పెద్దలకి అందరి దగ్గర వెళ్ళి పంచాయతీలో మీటింగ్ పెట్టామండి. సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇలా పెద్దలకి మీటింగ్ పెట్టి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చామండి. అలాగా ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులకి మరి దీనివల్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.